అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంత్. నేను 5వ తరగతి చదువుతున్నాను. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మడికొండ చదువుతున్నాను. ఈరోజు మేము విధాచర్య పాఠంలో నాటకం వేస్తున్నాము. ఏంటిది ఇంత పెద్ద కాగితం అతికించారు? ఏంటి గోడపై గుడ్ల పని చూస్తున్నా? గోడ మీద పెద్ద కాగితంలో ఏముందో చూస్తున్నాం. నేను చెప్తా, ఒక్క నిమిషం ఆలోచించండి. విద్యుత్ వినియోగదారుల విజ్ఞప్తి. విద్యుత్ విలువ మీకు తెలుసు. దాన్ని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది, లేకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది. విద్యుత్ పొదుపు చేయడానికి సూచనలు: ఇంట్లో ఉన్నప్పుడు పగటిపూట బల్బులు వేసుకోకండి. గాలి వెలుతురు కోసం ఫ్యాన్, ఏసీ, కూలర్లకు బదులు కిటికీలు తెరిచి ఉంచుకోండి. ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు విద్యుత్తును నిలిపివేయండి. మాటికి ఫ్రిడ్జ్ను తెరవద్దు. ప్రతిరోజు కాకుండా కొన్ని రోజులకు అవసరమయ్యే ఆహార పదార్థాలు, దినుసులు రుబ్బి పెట్టుకోండి. విద్యుత్తును ఆదా చేసే సామర్థ్యం ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను మాత్రమే వాడండి. నేటి విద్యుత్తు పొదుపు రేపటి జాతికి వెలుగు. ఇందులో విద్యుత్తుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. విద్యుత్తును పొదుపుగా వాడాలని రాసి ఉన్నది. ఏం మాట్లాడుకుంటున్నారు? అక్క, గోడలపై పెద్ద కాగితాలు అతికించడం మేము ఇక్కడికి వస్తున్న చూసాం. దాని గురించి మేము మాట్లాడుకుంటున్నాం. అదా అసంగతి. నేను కూడా ఇంటికి వస్తుంటే గోడలపై చూశాను. దాన్ని పెద్ద కాగితం అనకూడదు, పోస్టర్ అనాలి. మరి దాన్ని ఎవరు అతికించారు? విద్యుత్ శాఖ వారు అతికించారు. ఇటువంటి పోస్టర్ మీరు ఇంకేమైనా చూసారా? ఇంతకన్నా కొంచెం చిన్న పోస్టర్ను మన ఊరి జాతరలో చూసాం. ఫిబ్రవరి 4వ తేదీ వసంత పంచమి నాడు అనంతసాగర్లో సరస్వతి మాత ఉత్సవం జరుగుతుందని రాసి ఉన్నది. ఇంకెవరైనా ఇటువంటి పోస్టర్ సినిమా పోస్టర్ చూశాను. దాని మీద హీరో బొమ్మలు, ఇంకా వేరే బొమ్మలు కూడా ఉన్నాయి. సినిమా పేరు, దర్శకుని పేరు, నిర్మాత పేరు, ఇంకా వేరే పేర్లు కూడా రాసి ఉన్నది. చిన్న పిల్లలకు పోయే చుక్కలు వేసిన మన ఊళ్ళో పోస్టర్ అతికించారు. సమాచారం అందరికీ తెలవడం కోసం, ప్రజలను చైతన్యపరచడం కోసం కార్యాలయాల్లో చౌరస్తా జనసమర్థంగా ఉండే చోటు పోస్టర్లను అతికిస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలను గురించి తెలియజేయడానికి వ్యాపార సంస్థలు తమ సంస్థల గురించి, ఉత్పత్తుల గురించి తెలుసుకున్నటకు పోస్టర్లను ముద్రించి గోడల మీద అతికిస్తారు. సర్కస్ గురించి తెలియజేసేది కూడా అతికిస్తారు కదా? అవును. విద్యుత్ గురించి పోస్టర్లో ఏముండదక్క? ఇన్ని అవసరాలు. కరెంటుకు తెలుగులో విద్యుత్ అంటారు. ఫ్రిడ్జ్, రైస్ కుక్కర్, ఇస్త్రీ పెట్టె, మిక్సీ, వాషింగ్ మిషన్ మొదలైన వాటితో విద్యుత్ పని చేస్తుంది. పంట చేలల్లో బోర్ మోటార్లు పని చేస్తూ ఉంటాయి. ఎలక్ట్రిక్ రైలు నడవడానికి విద్యుత్ అవసరం. కాబట్టి మనం విద్యుత్ను ఆదా చేయాలని పోస్టర్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందరికీ తెలిసేటట్టు చేస్తున్నారు. ఇన్ని అవసరాలుగా విద్యుత్ సరఫరాను రోజులలో ఎక్కువసార్లు ఎందుకు నిలిపివేస్తున్నారు? జలాశయంలో నీళ్లు అడుగంటడం, బొగ్గు నీళ్లను తగ్గిపోవడం దీనికి కారణం. అందుకని విద్యుత్ కోత తప్పనిసరి అయింది. విద్యుత్ కోతకు నీళ్లకు సంబంధం ఏంటక్క? విద్యుత్ ఉత్పత్తికి నీటిని వినియోగిస్తారు. వానలు లేక, చాలినంత నీరు లేక విద్యుత్ మన అవసరాలకు తగ్గినంత తయారవడం లేదు. అయితే బొగ్గుకు విద్యుత్తుకు సంబంధం గురించి కూడా చెప్పక్క. మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉత్పత్తి బొగ్గుతోనే జరుగుతుంది. కొత్తగూడెం, రామగుండంలో థర్మల్ పవర్ స్టేషన్లు ఉన్నాయి. ఆదా చేయటమా అంటే మన ఇంట్లో అవసరం లేకుండా ఫ్యాన్ వేయటం, ఫ్రిడ్జ్ తలుపు మాటికి తెరవటం, పగటి పూట కూలర్, లైట్లు వేయడం, అవసరం లేకుండా ఇవన్నీ తగ్గిస్తే మనం విద్యుత్ను ఆదా చేస్తున్నట్టే. అందుకోని విద్యుత్ను వినియోగించే ముందు 1 నిమిషం ఆలోచించుకోండి.